హాయ్ హలో వెల్కమ్ టు దేశ్ ఇండియా టైమ్స్. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి ప్రభాకర్ రావు భారతదేశానికి తిరిగి వచ్చాడు. దాదాపు 16 నెలల తర్వాత భారతదేశానికి వచ్చాడు. ఎప్పుడైతే 2024 మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైందో అప్పుడు అమెరికాకు పారిపోయాడు. ఇంతవరకు రాలేదు. అయితే సిట్ విచారణకు హాజరు కాకుండా అమెరికన్లే ఉంటూ ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసిండు భారతదేశానికి రాకుండా ఉండడానికి. కానీ ప్రభాకర్ రావు యొక్క పప్పులు మాత్రం ఉడకలేదు. ఎందుకంటే లుకౌట్ సర్క్యులర్ కానీ, నాన్ బెయిలబుల్ వారెంట్ కానీ, పాస్పోర్ట్ రద్దు అవ్వడం కానీ, వీసా గడువు కూడా ముగియడంతో ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ అయినాయి. దీంతో చేసేదేం లేక ప్రభాకర్ రావు పద్మవ్యూహంలో చిక్కుకున్నాడు. అంటే చాలా రకాలుగా ప్రయత్నం చేసిండు. ఇండియాకు రాకుండా, సిట్ విచారణకు హాజరు కాకుండా నాంపల్లి కోర్టులో కూడా కేసు వేసిండు. అదేవిధంగా అమెరికా ప్రభుత్వాన్ని కూడా రాజకీయ శరణార్థిగా నన్ను గుర్తించండి అని వేడుకున్నాడు. కానీ ఎక్కడ ఊరట మాత్రం లభించలేదు. ఇక ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ పోలీస్ అధికారులు అరెస్ట్ అయి బెయిల్ మీద కూడా ఉన్నారు. ప్రణీత్ రావు కానీ, రాధాకిషన్ రావు కానీ, భుజంగరావు కానీ, తిరుపతన్న కానీ, అదేవిధంగా ఆరో నిందితుడైనటువంటి శ్రవణ్ రావు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు, ముందస్తు బెయిల్. అయితే ఇక పాస్పోర్ట్ రద్దు అవ్వడం, వీసా గడువు కూడా ముగిపోవడంతో ఇక తప్పదు, విచారణకు హాజరు కావాల్సిందే అనే తరుణంలో ప్రభాకర్ రావు కూడా ఎక్కడ నన్ను అరెస్ట్ చేస్తారోనని సుప్రీంకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు, అరెస్ట్ చేయకుండా. సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా స్పందించి ప్రభాకర్ రావును అరెస్ట్ చేయకుండా విచారించండి అని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రభాకర్ రావు కూడా సుప్రీంకోర్టుకి లేఖ అందించి నేను సిట్ విచారణకు వెళ్తున్నానని లేఖ కూడా అందించాడు. ఇక మొత్తం మీద అయితే సిట్ విచారణకు ప్రభాకర్ రావు ఎట్టకేలకు వచ్చిండు. ఇక బ్లాస్టింగ్ న్యూస్ ఏంటంటారా? బ్లాస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ యూఎస్లో ఉన్నాడు కదా, కేటీఆర్ యూఎస్కి వెళ్ళింది పార్టీ వేడుకల కోసమో, ఆవిర్భావ వేడుకల కోసమో కాదు, ప్రభాకర్ రావును కలవడానికే అమెరికాకు వెళ్ళిండు అనేది తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన కేసు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ప్రభాకర్ రావే ఉన్నాడు కాబట్టి ఈ కేసు నుంచి ఎట్లా బయటపడాలి, ఈ కేసు నుంచి ఎట్లా తప్పించుకోవాలనే కోణంలోనే కేటీఆర్ చాలా లోతుగా అధ్యయనం చేసి ప్రముఖులతోటి ఎట్లయినా ఈ కేసు నుంచి బయటపడాలని అమెరికాకు వెళ్ళి ప్రభాకర్ రావుతోటి సమావేశమైంది అనేది, రహస్యంగా సమావేశం అయింది అనేది ఒక చర్చ నడుస్తుంది. అయితే ఉండొచ్చు, ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ చాలా క్రైసిస్లో ఉంది. అటు కల్వకుంట్ల కవిత ఆమె వేరే అజెండా ఎత్తుకోవడం కానీ, తిరుగుబాటు చేయడం కానీ, పార్టీ నేతల్లో కొంత ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. ఈ పరిస్థితుల్లో కేటీఆర్ అమెరికాకు వెళ్ళడం ఏంది, అక్కడ రజతోత్సవాలు చేసుకోవడం ఏంది, రాష్ట్ర ఆవిర్భావన దినోత్సవాలు అక్కడ చేసుకోవడం ఏంది అనేది కూడా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఫోన్లలో మాట్లాడితే కాదు కాబట్టి ఎక్కడ దొరికిపోతామో అనే కోణంలో డైరెక్ట్ రహస్యంగా ప్రభాకర్ రావుతోటి చర్చ పెట్టి అమెరికాలో మనం ఎట్లా ముందుకెళ్ళాలి, సిట్ విచారణకు వెళ్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఏం చెప్పాలి, మనం ఎట్లా బయటపడాలనేది కేటీఆర్ రహస్యంగా సమావేశం అయినట్లు తెలుస్తూ ఉంది. మరి ఉండొచ్చు, ఎందుకంటే రాజకీయాల్లో ఏదాన్ని మనం తక్కువ అంచనా వేయడానికి ఉండదు కాబట్టి. మొత్తం మీద అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో తుది గడువు అనేది వస్తుంది. అంటే దర్యాప్తు చివరి దశకు వచ్చింది. ఇక చివరిగా ఎవరు మిగిలిండ్రు? ప్రభాకర్ రావు మిగిలిండు. ప్రభాకర్ రావును విచారిస్తే అసలు విషయాలు బయటికి వస్తాయి. ఇక ఇప్పటికే బెయిల్ మీద ఉన్నోళ్ళు కానీ, లేకపోతే ఇప్పుడు ముందస్తు బెయిల్పై ఉన్న శ్రవణ్ రావు, ప్రభాకర్ రావును విచారిస్తే ఈ యొక్క బెయిల్ కూడా, ముందస్తు బెయిల్ కూడా సుప్రీంకోర్టు మే 7న విచారణ చేసే అవకాశం ఉంది. అప్పటికి విచారణ కొనసాగుతుంది. మొత్తం మీద అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చిండు, సిట్ విచారణకు హాజరై మరి ఏం చెప్తాడు, ఏం కథ అనేది ముందు అయితే చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం అయితే ఈ కేసు నుంచి బయటపడడానికి కేటీఆర్, ప్రభాకర్ రావు శతవిధాల ప్రయత్నిస్తున్నారని బయట టాక్ నడుస్తుంది.